తాజాగా జపాన్లో ఒక వైరస్ని కనుక్కున్నారు. ఇప్పటివరకు అయితే హాస్పిటల్లో 4,000 మంది చేరారు. రకరకాల ఇది సీజనల్ ఫ్లూ అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చా అంటే ప్రజెంట్ అయితే ఇంకా తెలియలా. మరి దీనికి టీకాలు కూడా లేవు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి. ఇప్పుడు కరోనా వస్తున్న మాత్రాన కరోనా వచ్చిన టైంలోనే మనం మాస్క్లు వేసుకోవడము, శానిటైజర్లు వాడడం చూసాం. అది బలవంతంగా మీరు ఖచ్చితంగా వాడాలి అంటే. లేదంటే ఎవరు కూడా వాళ్ళ హెల్త్‌ని కేర్ తీసుకోవట్లా. ఈవెన్ హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాల్లో కూడా వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు డ్రైనేజ్ పొంగుద్ది. రకరకాల బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో. ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుంటారా అంటే ఏమో తెలీదు. ఎవడిష్టం వాళ్ళది. బట్ బయటికి వెళ్ళి లోపలికి వచ్చే వాళ్ళకి అంటుకునే చిన్న చిన్న రోగాలు వీటి వల్ల ఏంటంటే ప్రెజెంట్ తెలియదు. స్టార్టింగ్ జబ్బు, జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు లాంటివి ఉంటాయి. తర్వాత స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ గొంతులో తేడా వస్తుంది. ఆ తర్వాత ఊపిరితిత్తులు భారంగా అయిపోతాయి. నెక్స్ట్ ఆ తర్వాత సరిగ్గా విరోచనాలు అవ్వవు. తిన్నదంతా కక్కేస్తాం. ఒళ్ళు వాపులు వస్తూ ఉంటాయి. తల బరువుగా అయిపోతుంది. అండ్ మజిల్స్ కూడా బరువుగా అయిపోతాయి. లేవలేము, నడవలేము, కూర్చోలేము. ఇట్లాంటి సిట్యువేషన్స్ బోల్డన్ని వస్తాయి. తర్వాత అది లోపల మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. నెక్స్ట్ మనిషి ప్రాణం కూడా పోద్ది.